సో హాయ్ అండి. సో యూఎస్ఎంఎల్ఈ సంబంధించి అమెరికా ఎంబీబీఎస్, అమెరికాలో అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చదివి, లేదా కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ చదివి, లేదా వియత్నాం ఎంబీబీఎస్ చదివి అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ఈకి వెళ్ళి యూఎస్లో పీజీ చేయడానికి ఎంత బడ్జెట్ వస్తుందని అడుగుతున్నారండి. సో సార్ జార్జియా, ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా అవ్వచ్చు, ఇట్లా చదువుకుంటే మన ఎంబీబీఎస్ చదివితే మినిమం 30 లక్షల నుంచి 40 లక్షలు వస్తుంది. అటు నుంచి అటు మళ్ళీ మీరు యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 కోచింగ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 కోట్లు వస్తుంది. మొత్తం వచ్చేసరికి 2.5 కోట్లు, మినిమం 2 కోట్లు వేసుకోవచ్చు. 2 crores బడ్జెట్ మినిమం. అది ఆ డిగ్రీ అనేది ఇండియాలో 100% ఇన్వాలిడ్ అండి. ఓకేనా, 100% ఇన్వాలిడ్. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు సో 3 వైపులు ఆలోచించండి. ఏదైతే కంట్రీలో చదువుతున్నా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి, లేదంటే బ్యాక్ వచ్చి ఇండియాలోనే ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే తర్వాత ఆప్షన్ యూఎస్ఏ, యూకే, కెనడా అలా అయినా ప్లాన్ చేసుకోండి. ఏదో ఒకే రూట్ వెళ్తే మాత్రం 100% లాక్ అయిపోతారు. ఆ తర్వాత మీరు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. మనీ వేస్ట్, టైం వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్. యువర్ బికమ్ నర్సు కూడా అవ్వలేరు.